905 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉన్న దేశం భారత్, ఇరాన్. సరే, స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ విడిపోయిన తర్వాత న్యాచురల్గా ఇప్పుడు పాకిస్తాన్తో భూభాగం షేర్ చేసుకుంటోంది ఇరాన్. బట్ కల్చరల్గా అలాగే నాగరికత పరంగా చూస్తే చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సాఫ్ట్ పెడల్డ్ పీపుల్ ఇరాన్లో. సరే, మధ్యలో వచ్చి చేరిన కొన్ని ఉగ్రవాద మూకల కారణంగా అప్రతిష్ట పాలైందేమో కానీ ఆ దేశం సైంటిస్టులు అలాగే గొప్ప గొప్ప పర్సనాలిటీస్ సెవరల్ డిసిప్లిన్స్లో ఆ దేశం నుంచి ఉన్నారు. న్యూక్లియర్ సైంటిస్టులు ఉన్నారు. అండ్ ఇటు వచ్చేప్పటికీ ఇజ్రాయెల్ తోటి మన బంధం అది కూడా ఇవాళది కాదు. అండ్ ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పుడు మరి మిత్రదేశాలే, ఫ్రెండ్సే. మధ్యలో ఏమొచ్చింది? ఇప్పుడు ట్రంప్ వచ్చి డీల్ చేసుకుంటున్నాడా లేకపోతే నిజంగానే ఆయన్ని ఉపసంహరించేలా చేస్తాడా? ఏది న్యూక్లియర్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలిగేలాగా. మరి ఖొమైనీ అయితే ఒప్పుకోవట్లేదు, వెళ్ళి బంకర్లో 1.5 మైల్స్ లోపల ఎక్కడో బంకర్లో దాక్కున్నట్ట. ఈ అన్ని అంశాల మీద ఎన్ఆర్ఐ స్పెషల్ లైవ్ షోలో మాట్లాడటానికి మనతో ఉన్నారు డాక్టర్ బిఎన్ రమేష్ గారు, ఫార్మర్ డీజీపీ ఆఫ్ వెస్ట్ బెంగాల్. నమస్తే డాక్టర్ బిఎన్ రమేష్ గారు. అలాగే మావిడి గిరిధర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్కారం మావిడి గిరిధర్ గారు. ప్రశాంత్ గారు, ప్రవాస భారతీయులు, ఇజ్రాయెల్లో సెటిల్ అయ్యారు. ఐ బిలీవ్ ఐ కరెక్ట్ ప్రశాంత్ గారు? సో ప్రశాంత్ గారు అక్కడే సెటిల్ అయ్యారు. టు స్టార్ట్ విత్ ప్రశాంత్ గారితో మొదలెడదాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పరిస్థితి, మీరు అక్కడే ఉన్నారు కాబట్టి సమగ్రంగా చెప్పగలరు. మీకు ఐరన్ డోమ్స్ ఆ సేఫ్టీలోనే ఉన్నారా లేకపోతే ఇజ్రాయెల్ కూడా ఏమన్నా దెబ్బలు బలంగానే తగులుతున్నాయి ఇరాన్ నుంచి వచ్చే మిసైల్స్ కారణంగా? ముందుగా మాట్లాడండి, కొంచెం బిగ్గరగా మాట్లాడండి. వినిపిస్తోందండి. ఓకే, 99 టీవీ వారికి మరి శుభాకాంక్షలు మరి ఇజ్రాయెల్ దేశం నుంచి. సో మీరందరూ ఇంత కన్సర్న్ తీసుకొని ఈ ప్రోగ్రామ్స్ చేయడం అనేది చాలా మంచి పరిణామం. సో ఇక్కడ మీరు అన్నట్టుగా ఐరన్ డూమ్ పనిచేస్తుందా లేకపోతే డేవిడ్ స్లింగ్ పనిచేస్తుందా అని అంటే కనుక 97% బాగానే పనిచేస్తుంది. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా అలారమ్స్ వస్తున్నాయి. వచ్చే ముందు ఏదన్నా అంటే మిసైల్ హిట్ అయ్యే ముందు ఒక 30 మినిట్స్ బిఫోరే మాకు అలారమ్స్ వస్తాయి. మేము ఇక్కడ దీంట్లోకి అంటే బంకర్స్ లోకి వెళ్ళడానికి సరైన టైం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్డ్గానే ఉన్నారు. అవునండి. ఇక్కడ హౌ సేఫ్ యు ఆర్ అండి? ఎందుకంటే ఇరాన్ కూడా ఏమీ తక్కువ తినలేదు కదా. వాళ్ళు దాదాపు 1000 మిసైల్స్ ఇప్పటిదాకా మీ మీద ప్రయోగించారు. అయితే అందులో దాదాపు 80 to 90% మీరు వాటిని ఎయిర్లోనే వాటిని ఏమంటారు, యారో ఇన్సెప్టర్స్ ద్వారా వాటిని తరగొట్టారు, లేకపోతే డిస్మాంటిల్ చేశారు, న్యూట్రలైజ్ చేశారు, అయి ఉండొచ్చు. బట్ ఎంతో కొంత మీకు కూడా ఇజ్రాయెల్కి కూడా దెబ్బ తగిలింది కదా. అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అండి, వాళ్ళు విచక్షణ రహితంగా వేస్తున్నారు, సివిలియన్స్ మీద వేస్తున్నారు. వాళ్ళు వేసే బ్యాలిస్టిక్స్ బాంబ్స్ కానీ ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు నేనున్న ప్రదేశానికి ఒక 4 కిలోమీటర్స్ కొద్ది దూరంలోనే మార్నింగ్ 9 o'clock కి క్లస్టర్ బాంబ్ వేశారు. 9 o'clock కి వాళ్ళ టార్గెట్ ఏంటంటే సివిలియన్స్. మొత్తం ఎక్కడైతే ఎక్కువ మంది జనాలు గుమిగూడి ఉంటారో, ఇప్పుడు అక్కడ ఏంటంటే స్కూల్స్ ఉన్నాయండి, నేను చెప్పిన చోట స్కూల్స్ ఉన్నాయి. తర్వాత అక్కడ చిన్నపిల్లలు, అంటే ఇవాళ షబ్బాత్ అనమాట. ఇక్కడ అంటే శుక్రవారం శనివారం సాయంత్రం వరకు షబ్బాత్ ఉంటుంది. అందరూ చాలా పవిత్రంగా ఇంటి దగ్గర ఉంటారు. ఖచ్చితంగా ఇంట్లో ఉంటారనే సమాచారంతో ఎక్కడైతే ఎక్కువ మంది గుమిగూడి ఉంటారో ఆ పర్టికులర్ ఏరియాస్ చూసేసి ఎక్కువ సివిలియన్స్ మీద టార్గెట్ చేస్తున్నారండి. సివిలియన్స్ టార్గెట్. ఇప్పటివరకు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించిన మరణాలు 23 అని చెప్తున్నారండి. బట్ మోర్ దాన్ దట్ ఉండొచ్చు అని అంటున్నారు. అంటే యాక్చువల్ గా ఒకసారి 17 అంటున్నారు, ఒకసారి 23 అంటున్నారు, ఒకసారి 27 అంటున్నారు. సో వి నీడ్ టు చెక్ ఇట్. సో కాకపోతే ఏంటంటే అండి, ఇప్పుడు హాస్పిటల్ మీద వేసారు. మీకు హాస్పిటల్ మీద వేస్తే లక్కీగా ఆ రోజు ముందు రోజే ఆ ఎక్కడైతే వింగ్ మీద పడిందో ఆ వింగ్ మొత్తం ఖాళీ చేయించారు. చాలా పెద్ద నష్టం జరిగేది. ఇంకా సాధారణంగా అయితే ఇంకా పెద్ద నష్టం జరిగేది. నిన్న చూస్తే బెర్షవాలో హైటెక్ పార్క్ మీద వేసారు పెద్ద పెద్ద బిల్డింగ్లు. మీరు టెలావీలో చూస్తే పెద్ద స్కై స్కేపర్స్ బిల్డింగ్స్ అన్ని కూడా దెబ్బతిన్నాయి. సో వీళ్ళ టార్గెట్ ఏంటంటే మిలిటరీ బేస్ కాదు, ఆర్మీ బేస్ కాదు, న్యూక్లియర్ ప్లాంట్స్ కాదు, ఏం కాదు, ప్రజల్ని భయభ్రాంతులను చేయాలి. ఓకే, ఇదే వాళ్ళ టార్గెట్.
అంటే ఇజ్రాయెల్ దేశంగా అయితే సాలిడారిటీ కంప్లీట్గా మీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు గారి పట్ల కంప్లీట్ సాలిడారిటీ ప్రకటించిందా? గాజా స్ట్రిప్లో పరిస్థితి ఏంటి? ఎందుకంటే గాజా గురించి అడిగితే కొన్ని వివరాలు చెప్పడానికి ఇజ్రాయలీస్ నిరాకరిస్తున్నారు. మీ వరకు మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? గాజాలో ఇంకా స్టిల్ ఫైట్ జరుగుతుందండి. నిన్న కూడా జరుగుతుంది, ఈ రోజు కూడా జరుగుతుంది. ఆన్గోయింగ్ ఎవాక్యుయేషన్ అనేది జరుగుతుంది. ఇంకా ఉన్నారు అక్కడి నుంచి వాళ్ళు. ఇంకా ఈ రోజు మార్నింగ్ అయితే ఈ హమాస్ కి హిజ్బుల్లా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ మాకు గాజా నుంచి ఇప్పుడు ఈ జోర్డాన్ రోడ్ నెంబర్ 90 అనేది చాలా పెద్ద కారిడార్ ఉంటుంది. అంటే దానికి అంటే సరిహద్దు అంటారు మనం. ఆ సరిహద్దులోంచి కొంతమంది టెర్రరిస్టులు ఫ్లీ అయ్యి ఆ ఆయుధాలతో ఒక పక్కన యుద్ధం జరుగుతూనే ఉంది, ఒక పక్కన బాంబులు పడతానే ఉన్నాయి. ప్లస్ వీళ్ళు కూడా మరి గన్స్ వేసుకొని మరి ప్రజల్లోకి వచ్చేసి పేల్చాలని మళ్ళీ అక్టోబర్ 7th తరహాలో ఒక ఈవెంట్ చేయాలని వాళ్ళు కూడా ప్లాన్ చేశారు. సో గాజాలో ఏంటంటే ఇంకా స్టిల్ వాళ్ళు కొంతమంది బందీలుగానే ఉన్నారు. ఇజ్రాయలీ వాళ్ళందరూ కూడా కొంతమంది ఇంకా బందీలుగానే ఉన్నారు. ఇంకా వాళ్ళని విడుదల చేయాల్సి ఉంది. వీళ్ళు ఇంకా అంటే వీళ్ళ పందా ఎలా ఉందంటే అంటే మేము పోయినా పర్లేదు పక్కనోడు కూడా. రైట్. ప్రశాంత్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మనం డాక్టర్ బిఎన్ రమేష్ గారి దగ్గరికి కూడా వెళ్దాం. ఫార్మర్ డీజీపీ వెస్ట్ బెంగాల్, ప్రస్తుతం యుఎస్లో ఉన్నారు. మొత్తంగా సాకల్యంగా పరిశీలిస్తే డాక్టర్ బిఎన్ రమేష్ గారు, సో ఇరాన్ ఇజ్రాయెల్ రెండూ మనకు కావాల్సిన దేశాలే. ఒకటి వాణిజ్యపరంగా అండ్ ఇవాళ ఉన్న సంబంధాలు కావు మనవి. అండ్ మనం పోర్టు కూడా కడుతున్నాం అక్కడ ఇరాన్లో. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్తో మనకున్న బాంధవ్యం కూడా ఇవాళది కాదు. తటస్థ వైఖరితో మనం ముందుకెళ్ళటాన్ని మరి ప్రపంచ దేశాలు ఎట్లా చూస్తున్నాయంటారు? వెస్ట్ బెంగాల్లో పనిచేస్తున్న ధర్మిల రామకృష్ణ పరమహంస గారివి 2 మూల వాక్యాలు విన్నాను. వాటికి ఇంటర్నేషనల్ రిలేషన్స్ తో చాలా సంబంధం ఉంది. ఒకటి జతమత్ తతతత్, అంటే ఎన్ని తలలు ఉన్నాయో అన్ని అభిప్రాయాలు ఉంటాయి ఒకటి. రెండోది మాటి టాకా టాకాయి మాటి, అంటే మట్టి నుంచే డబ్బు, డబ్బు నుంచే మట్టి. ఈ రెండు కూడా మనకి ఇప్పుడు చాలా అప్లికబుల్ అవుతాయి. మన భారతదేశం తన ఇంట్రెస్ట్ చూసుకోవాలి, నేషనల్ ఇంట్రెస్ట్. యు సీ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎనీ క్లాష్ ఆర్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ దట్ కమ్, there are 3 or 4 major systematic analysis. One is realist, other one is optimist, third one is pessimist, fourth one is strategic, and within strategic there are 2 things: strategic conflict and strategic empathy. ఈ 5 కనుక మనం చూసినట్లయితే ఈ 5 కోణాల నుంచి మనం అనలైజ్ చేస్తే ఈ ప్రాబ్లం మనకి భారత్ పాలసీ ఈజ్ దట్ వీ మెయింటైన్ శత్రువు మిత్రుడే అవుతాడు, లేదా మిత్రుడిగానే ఉంటాడు. ఇలాంటి భావాలన్నీ కూడా పంచతంత్ర కథల్లో బాగుంటాయి. కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ వచ్చినప్పటికీ మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవాలి. మన ఇజ్రాయెల్ తోటి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం, మన మీద పాకిస్తాన్ వాళ్ళు చేసినప్పుడు మనకి ఫుల్ సపోర్ట్ గా ఉన్న దేశం ఇజ్రాయెల్. ఇరాన్ అంటారా, మనకి వాళ్ళతో మంచి సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇరాన్ ఒక ముస్లిం దేశం కాకముందు నుంచి కూడా పర్షియా అన్న దేశంతో మన పారసీకులు, అలానే మన పార్సీ కమ్యూనిటీ వాళ్ళు కూడా అక్కడ వచ్చిన దేశం అది మనకి వాళ్ళకి ఎప్పుడు కూడా ఎక్సెప్ట్ నాదిర్ షా టైంలో పెద్ద ఇరాన్ నుంచి వాళ్ళు వచ్చి సర్వనాశనం చేశారు మన దేశాన్ని అప్పట్లో. అది తప్ప మనకి వాళ్ళకి కాన్ఫ్లిక్ట్స్ ఏమి లేవు. కాబట్టి ఈ హిస్టారికల్ రిలేషన్స్ అనేవి మెయింటైన్ అవుతాయి. ఇప్పుడు మీరు అడిగారు ఈ కంటిన్యూయేషన్ వల్ల మన ఇంపాక్ట్ ఎలా ఉంటుందని. మనం ఏంటంటే ఒక రకం మనం ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దౌత్య సంబంధాలని మనం మెయింటైన్ చేయాలి. అలానే మన నేషనల్ ఇంట్రెస్ట్ని కాపాడుకుంటూ మనం అనవసరంగా వేరే వాళ్ళకి ఇంటర్నల్ అఫైర్స్ లో మనం తలదూర్చకుండా మనదైన రీతిలో మనం స్పందించాలి. మూడవది, అమెరికా వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి ఇది చేసుకోవడం కోసం యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు, ఈ రోజున ఇరాన్ మీద అటాక్ అనేది ఒక రకంగా మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది. మనం ఏం నేర్చుకున్నామంటే ఇజ్రాయెల్ నుంచి ఎప్పుడైతే ఈ ప్రాక్సీ వార్ అన్న దాన్ని, టెర్రరిస్ట్ వార్ దాన్ని ప్రాక్సీ అని చెప్పేసి దేశాన్ని మోసం చేస్తూ ఒక డీప్ స్టేట్ పాలసీ పెట్టింది. అది మొన్న మన పహల్గాం అటాక్ జరిగిన తర్వాత మనం అన్నాం టెర్రరిస్ట్ అటాక్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ అ యాక్ట్ ఆఫ్ వార్ అని. ఇప్పుడు ఇరాన్ చేస్తున్న పని కూడా ఇజ్రాయెల్ థింక్స్ దట్ ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ వెన్ దేర్ ప్రాక్సీస్ లైక్ హిజ్బుల్లా అండ్ హమాస్ ఆర్ హావ్ బీన్ కాన్స్టెంట్లీ threatening the existence of survival and existence of the state of Israel itself. అందుకని వాళ్ళు ఇంట్రెస్టెడ్. ఒక ఇరాన్ లో న్యూక్లియర్ బాంబ్ ఉంటే ఫస్ట్ అటాక్ విల్ బి ఆన్ ఇజ్రాయెల్. ఎందుకంటే ఇరాన్ వాంట్స్ టు హ్యావ్ ఎ న్యూక్లియర్ బాంబ్ ఫర్ ఇట్స్ ప్రొటెక్షన్
as well as for sovereignty as domination of the Middle East area. That is their natural tendency. We have a ambition. They also have an ambition. It's a big country, one of the biggest countries in Middle East. So naturally they have an ambition. Now point is, there is a cost benefit analysis in management. మనం ఏంటంటే ఒక న్యూక్లియర్ వెపన్ మనం పెట్టుకున్నప్పుడు అది న్యాచురల్ గా తెచ్చుకుంటామా, దొంగతనంగా తెచ్చుకుంటామా? ఆ దొంగతనంగా తెచ్చుకునేటప్పుడు పెద్దవాళ్ళ సహకారం ఉంటుందా? ఇప్పుడు పాకిస్తాన్ లో జనాలు అనేది జనం అంటే స్ట్రాటజిక్ థింకర్స్ అనేది ఏంటంటే పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ వెపన్ అనేది ఒక ఫేక్ అది యాక్చువల్ గా ఒక పర్టికులర్ సూపర్ పవర్ కి ప్రాక్సీగా ఉంటున్నదని జనం యొక్క చాలా మంది అభిప్రాయం. అది అలాంటి అభిప్రాయం కనుక ఇరాన్ లో ఉంటే అది వేరే విషయం. కానీ ఇరాన్ ఈస్ an independent country. It is not a proxy to either Russia or even so-called Soviet Union at one point of time. It has faced many problems. They have their own self-interest, but they are taking a very big risk when they are acquiring nuclear weapons. ఆ రిస్క్ అనేది తీసుకున్నప్పుడు ఆ రిస్క్ తో పాటు మనకి డేంజర్స్ ఉంటాయి. అందుకని దీంట్లో మోరల్ స్టాండర్డ్స్ అంటే ఉండవు. ఇట్స్ ఆల్ పవర్ ఈక్వేషన్స్, పవర్ ప్లేస్, అండ్ వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అండ్ నాట్ లూజింగ్ అవర్ టంగ్ అన్నెసెసరీ. దిస్ ఈస్ వాట్ ఐ వాంట్. అండ్ మరొక రిక్వెస్ట్ మీకు, నాకు ఐ హావ్ గాట్ వన్ మోర్ అపాయింట్మెంట్. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్ మీ. వర్క్ రైట్ అండి. ఇంకొక ప్రశ్న ఉంది. ఇప్పుడు డూమ్స్డే ప్లేన్ వచ్చి వాషింగ్టన్ డీసీలో ల్యాండ్ అయింది. అది ప్రెసిడెంట్కి బ్యాకప్ మెకానిజంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అంటే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు లేకపోతే న్యూక్లియర్ వార్ కోసం సిద్ధమైనప్పుడు మాత్రమే అది ల్యాండ్ అవుతుంది. అది ఒక భయంకరమైన బీభత్సమైన మృత్యుశకటం వచ్చిందంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ ద్వారా బాంబు వేయించటమో లేదా నేరుగా యుఎస్ఏ డైరెక్ట్గా ఈ న్యూక్లియర్ బాంబు వేయటం కోసం అని చెప్పేసి దాదాపు ఆల్మోస్ట్ మినీ పెంటగన్ అంటున్నారు దాన్ని. ఈ పెంటగన్లో ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ ఏమున్నాయో దాంట్లో ఫ్లైట్లో ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నాయట. అది ల్యాండ్ అయిందనగానే ఇంకా ట్రంప్ గారికి ముక్కు మీద కోపం వచ్చేసింది. ఆయన అమాంతం తన మొత్తం ఈ సాయుధ బలగాలకి సంబంధించిన చీఫ్స్ అందరినీ అందులో ఎక్కించి మరీ పంపించేస్తున్నాడు. ఇవన్నీ వస్తున్నాయి ఇంటర్నేషనల్ మీడియాలో ఈ వార్తా కథనాలు, అటు ఇమేజెస్ సహా. 1970 తర్వాత దాన్ని ఆపరేట్ చేసిన అంటే ప్రెసిడెంట్ ట్రిప్కి మినహాయించి అప్పుడు ప్రచ్ఛన్న యుద్ధంలో ఆపరేట్ చేశారు. యుఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అయిన తర్వాత కంప్లీట్గా ఇంకొచ్చి అది రెస్ట్ తీసుకుంటుంది. దానికి వాళ్ళు మళ్ళీ పని కల్పించే ప్రయత్నం మరి ట్రంప్ చేస్తున్నారు. నిజమేనా అండి ఇది? Yeah, I am now staying in the USA. I can't say I'm privy to the first-hand information, but since I follow many news, including Hoover Institution and many others, I do follow because I have a lot of interest in this. I am also conducting a research also on this. That's why with my limited knowledge, I can tell you this much. A threat is a threat as long as it's not executed. One. Second, there are so many sleeper cells of Iran in USA. I met some of them. I won't call them as sleeper cells, but I met many Persians or Iranians who work in different institutions here, including the US Army. They were at one point of time the previous regime's people. So they were also the dissidents of the present Iranian regime. Third is, these kind of things are show of force. So show of force is to say that we are capable. And last, after 9/11, which happened almost 25 years ago, USA has made almost an indefensible kind of attitude. So there can be sleeper cell activity as it happened recently when 2 Israeli youngsters were killed. So that is possible. So these are all preparations and sounds. And one more last point I would like to say, that is, you see, USA has got a different kind of thing. For example, there are issues which are released in the public. Public lo cheptundani Tulsi Gabbard gariki, Donald Trump gariki మధ్యలో differences ఉన్నాయని, వైస్ ప్రెసిడెంట్ వేరే రకంగా అనుకుంటారని, ఇవన్నీ కూడా డిఫరెంట్ చెప్పాను కదా, జతో మత్ తత్ అని ఇలా చెప్తూ ఉంటారు. వాటిలోంచి మనం మజ్జిగలోంచి వెన్న తీసుకున్నట్టుగా మనం ఒకటి తీసుకుంటే, యునైటెడ్ స్టేట్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్ట్రైట్ కట్ పార్టిసిపేట్ in any attack on Iran. What they will do is they will make a lot of noises. They will give some indirect protection to Israel. It is in their interest that Iran is denuclearized for 1,000 years to come. That they will do in their own interest. Right, thank you. Because everyone wants to their own, because USA is the only power now. So what is wrong in having that? I would like to continue status quo. Naturally status quo maintain చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చైనా would like to add the Trump administration not levied the tough tariffs on China. China and Russia also would have been making some indulgences in now.
Russia will not come because its hands are full in Ukraine. China will not come because its hands are down in tariff. So naturally, this is the right time. So understand the time. Right. Timing is very, very important in international conflicts or wars or battles. This Right. is only a battle. I will not call it as a battle. It's a conflict. So this will also go away, in my view, soon. Let us not unnecessarily hyperbole it as a World War III, this and that, అన్ని అయిపోయినాయి సముద్రాలు పెరిగిపోతాయి అని చెప్పేసి మన తెలుగు ప్రజలకందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే, అయ్యా మీరు పెట్రోల్ ట్యాంకుల దగ్గర పోయి అంతే తీసుకొని పెట్టుకోబాకండి. పెట్రోల్ ధరలు తగ్గొచ్చు, పెరగకపోవచ్చు. అనవసరంగా ప్యానిక్ వాళ్ళదని నా విజ్ఞప్తి అండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ రమేష్ గారు. ఐ విల్ మీట్ యూ లేటర్ అండ్ ఐ విష్ Thank you. గిరిధర్ గారు అండ్ ప్రశాంత్ గారు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో గిరిధర్ గారు, ఇది కొంచెం అస్టానిషింగ్గానే అనిపిస్తుంది. E-4B డూమ్స్డే ప్లేన్ తీసుకొచ్చేసి వాషింగ్టన్ డీసీలో ల్యాండ్ చేయించారు. అది చాలా అత్యవసర పరిస్థితుల్లో దేశం ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పుడో, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడో, లేకపోతే న్యూక్లియర్ వారికి వెళ్ళే ముందరో ఒక సన్నాహక యుద్ధ విమానంగా దాన్ని తీసుకొస్తారట. దానికి కనీసం విండోస్ కూడా ఉండవు. 110 మంది అందులో నిష్ణాతులైన వాళ్ళు, ఎక్స్పర్ట్స్ కూర్చుంటారు. అండ్ మొత్తం మినీ పెంటగన్ అక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఇరాన్ మీద న్యూక్లియర్ వారికి ఇండికేషన్గానే దీన్ని చూడాలి, E-4Bని అని ఇంటర్నేషనల్ మీడియా రాస్తోంది, చూపిస్తోంది కూడా. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉండి ఉండవచ్చునని మీరు అనుకుంటున్నారు? పత్రి గారు, మీకు కో ప్యానలిస్ట్ కి, మీ ప్రేక్షకులు అందరూ నమస్కారాలండి. ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ ఏనండి. ఏదో న్యూక్లియర్ అటాక్ చేసేంత పరిస్థితి ఇరాన్ మీద లేదు. ఫస్ట్, ఇరాన్ న్యూక్లియర్ శక్తి కాదు. ఇంకా అట్లీస్ట్ ఆఫీషియల్ గా వాళ్ళ దగ్గర న్యూక్లియర్ బాంబు దీన్ని చెప్పలేదు. వాళ్ళు న్యూక్లియర్ మెటీరియల్ ఉంది వాళ్ళ దగ్గర, న్యూక్లియర్ ప్రాసెసింగ్ చేస్తున్నారు. కానీ తులసి కబాడ్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా, మార్చిలో ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి, వాళ్ళు ఇప్పటిలో వాళ్ళు తయారు చేసేటువంటి సూచనలు మాకు కనిపించట్లేదని అప్పుడు చెప్పారు. ఈ రోజు ఆవిడ ఇచ్చిన లేటెస్ట్ స్టేట్మెంట్ అంటే కొన్ని వారాల్లో చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంది అని చెప్పింది, కానీ వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పలేదు ఆవిడ, ఇప్పుడు కూడా చెప్పలేదు. కాబట్టి వాళ్ళు న్యూక్లియర్ పవర్ స్టేట్ కింద ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు, ఇంక్లూడింగ్ అమెరికా ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా రికగ్నైజ్ చేయట్లేదు. ఇజ్రాయెల్ ఏం చెప్తోంది, వాళ్ళు ఆల్రెడీ బాంబు తయారు చేసే దిశగా ఉన్నారు. వాళ్ళు రేపో మాపో తయారు చేస్తారు. ఒక్కసారి బాంబు తయారైపోయిందంటే మా మీద ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, అందుకని మేము ప్రీఎంప్టివ్ యాక్షన్ తీసుకున్నామని చెప్పింది ఇజ్రాయెల్ కూడా. కాబట్టి న్యూక్లియర్ అటాక్ అమెరికా ఇజ్రాయెల్ మీద ఇరాన్ మీద చేస్తుందని నేను అనుకోవట్లేదు. అది లేదు, అది ఎప్పుడు కూడా ఉండదు. ఒక న్యూక్లియర్ దేశం నాన్ న్యూక్లియర్ దేశం మీద న్యూక్లియర్ అటాక్స్ అన్నది హిరోషిమా నాగసాకి తర్వాత ఎప్పుడు జరగదు. ఆ ప్రోటోకాల్స్ అన్ని అలాగే ఉన్నాయి, ఎవరు చేయరు. ఓన్లీ అనదర్ న్యూక్లియర్ దేశం మీదనే వాళ్ళు అటాక్ చేస్తారు. రెండవ విషయం, ఆ ఏరోప్లేన్ రావడము అవన్నీ అంటారా, ఇవి యుద్ధ విన్యాసాలు చేస్తారు. ఎందుకంటే ఆల్ ప్రోటోకాల్స్ టెస్ట్ చేస్తారు వాళ్ళు. ముందస్తుగానే ఏమైనా ఒకవేళ పెద్ద విపత్కరమైన పరిస్థితి జరిగితే అప్పుడు మీరు నిద్ర లేలేరు కదా. ముందుగానే చాలా ఇవి రిహార్సల్స్ అన్ని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది వాళ్ళకి. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ B-2 బాంబర్స్ అని గువామ్కి వెళ్ళాయి, గువామ్లో వెళ్ళి అక్కడ ల్యాండ్ అయ్యాయి. అలాగే వాళ్ళకు B-2 బాంబర్స్ ఆల్రెడీ మనకు డియాగో గార్సియాలో ఉన్నాయి, అమెరికన్ B-2 బాంబర్స్. సో డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ సైన్యానికి ఏం చెప్పారంటే, బీ ప్రిపేర్డ్ అని చెప్పారు. మీరు సిద్ధంగా ఉండండి, ఒక్కవేళ నేను నిర్ణయం తీసుకుంటే వాళ్ళ మీద దాడి చేయాలి అని నిర్ణయం తీసుకుంటే మినిట్స్లో నిమిషాల్లో మీరు వెళ్ళి కొట్టగలగాలి, రెడీగా ఉండండి, నేను నిర్ణయం తీసుకోలేదు అని చెప్పాడు. కాబట్టి ఆ నిర్ణయాల దాని యొక్క దీంట్లో పరిధిలోనే ఇవన్నీ కూడా వస్తాయి. ఒకవేళ అటాక్ చేస్తే ఏమవుతుంది, ఒకవేళ పరిణామాలు ఇలా అయితే ఏం చేయాలి, ఇంకేదో విధంగా వస్తే పరిణామాలు ఏం చేయాలి. సో అన్ని కూడా టెస్టింగ్స్ అవుతున్నాయి. సో దాని దృష్టిలో చూడాలి, కానీ ఏదో డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకమైనటువంటి చర్య ఇటువంటివన్నీ మనం చూడాల్సిన అవసరం లేదు. అది ఆయన సుప్రీం కమాండర్ ఇప్పుడు కూడా, కాబట్టి ఆయన ఏం చెప్తే అదే నడుస్తుంది అక్కడ, దాన్ని మనం డిస్మిస్ చేయలేం. రెండవది, ఇది చాలా ఒక విధమైనటువంటి పెక్యులర్ సిచ్యుయేషన్లో ఈరోజు ఉన్నాము. ఇజ్రాయెల్ ఒక పెద్ద రిస్క్ తీసుకుంది. మనకు పోకర్ గేమ్లో మనకు గో ఫర్ ద బ్రోక్ అని అంటారు, అది మీకు సామర్థ్యం తెలుసో లేదు. అంటే మనకు ఒకవేళ మన ఆపోనెంట్ ఎవరైతే ఉన్నారో, ఆపోనెంట్ మనకంటే మంచి కార్డ్స్ ఉండొచ్చు, కానీ మన దగ్గర ఉన్న కార్డ్స్ మనకు అతనికంటే తక్కువ ఉన్నా కానీ కూడా అతన్ని ఏమంటారంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టేసి మనం పెద్ద స్టేక్ మనం పెట్టామంటే అంత రిస్క్ అతను తీసుకోదలుచుకోలేకపోతే మధ్యలో డ్రాప్ అవుట్ వెళ్ళిపోతాడు. బహుశా మనం అతనికంటే ముందు మంచి కార్డ్స్ అతను మన దగ్గర లేకపోయినా కానీ కూడా అతన్ని బెదిరించడానికి ఒక స్టెప్ చేస్తాం. అటువంటిదే బెంజమిన్ నెతన్యాహు ప్లే చేశారు. ఆయనకు ఇరాన్ మీద యుద్ధం చేసే శక్తి లేదు, ఇజ్రాయెల్ దగ్గర ఆ శక్తి లేదు. కానీ ఈ రిస్క్ తీసుకునేసరికి ఏమైందంటే
డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. నిర్ణయం ఏ పక్షాన ఎటు తీసుకోవాలి అనేది ఆయన తెలియట్లేదు. ఫస్ట్ రియాక్షన్ మనం చూసామంటే ఆ దాడి చేసినప్పుడు మార్కో రూబియో ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్పాడు ఆయన, మేము దీంట్లో మాకు సంబంధం లేదు, ఇజ్రాయెలే దాడి చేసింది, మాకు ఏం సంబంధం లేదు, మా మీద దాడి చేయకండి అని ఇరాన్కి వాళ్ళు మెసేజ్ ఇచ్చారు. కానీ నిజంగా అమెరికా ప్రమేయం లేకుండానే ఇజ్రాయెల్ దాడి చేసిందా? పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 200 ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళి ఫస్ట్ రైడ్ ఏదైతే ఇరాన్ మీద జరిగిందో దాని మీద 200 ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళి అటాక్ చేశాయని చెప్తుంది ఇజ్రాయెల్. 200 ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళి 100 సైట్స్ మీద అటాక్ చేసి వచ్చారు. ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ 1500 కిలోమీటర్లు మినిమం డిస్టెన్స్. ప్లస్ ఇది ఇజ్రాయెల్ బార్డర్ నుంచి టేక్ ఆఫ్ అవ్వవు కదా, వీళ్ళు ఎక్కడో ఉంటాయి, టెల్ అవీవ్ నుంచో ఇంకెక్కడి నుంచో ఎక్కడో ఓపెన్ ఉన్నటువంటి హైఫాన్ ఎక్కడి నుంచో టేక్ ఆఫ్ అవుతాయి, అవన్నీ ఎయిర్ బోర్డ్ అవుతాయి. ప్లస్ ఇరాన్ సరిహద్దులో కొడుతున్నారా, ఎక్కడో వెళ్ళి తెహరాన్ లో కొడుతున్నారు, ఇస్ఫహాన్ లో కొడుతున్నారు, నతాన్స్ లో కొడుతున్నారు, ఎక్కడో చాలా దూరం వెళ్ళి కొడుతున్నారు కదా. అంటే మినిమం 2000 కిలోమీటర్లు తక్కువ కాకుండా వీళ్ళు ఆపరేషన్స్ చేశారు. 2000 కిలోమీటర్లు పోను, 2000 కిలోమీటర్లు రాను, 200 ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళాయంటే కనుక దానికి మిడ్ ఎయిర్ రీఫిల్లింగ్ ఎవరు చేశారు? ఎందుకంటే మన ప్యాసింజర్ ఎయిర్లైన్స్ లాంటివి కాదు. ప్యాసింజర్ ఎయిర్లైన్స్ మీకు చాలా అవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పెట్టుకొని మీరు వెళ్ళొచ్చు, ఇంటర్ కాంటినెంటల్ కొట్టచ్చు, ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాలిఫోర్నియా కొట్టచ్చు, మీరేం పర్వాలేదు. కానీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ తక్కువ ఉంటుంది, దాని సైజే తక్కువ, దాంట్లో ఫ్యూయల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలి ఆపరేషన్ చేసి అంటే కనుక వాళ్ళకి మిడ్ ఎయిర్ లో రీఫ్యూలింగ్ కావాలి. ఇజ్రాయెల్లో మనకు తెలిసినటువంటి మిడ్ ఎయిర్ రీఫ్యూలర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 200 ఎయిర్ క్రాఫ్ట్స్ ఇచ్చేంత కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. బహుశా 60, 50, 60 ఇచ్చి ఉండొచ్చు వాడు. మిగతా వాడికి ఎవరు ఇచ్చారు సపోర్ట్? అమెరికా ఇచ్చింది. కాబట్టి అమెరికన్ మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ లేకుండా ఇజ్రాయెల్ కొట్టలేదు. ఈరోజు ఇజ్రాయెల్ గా కెపాసిటీ లేదు. అమెరికా సపోర్ట్ చేస్తుంది కానీ డైరెక్ట్ గా ప్రత్యక్షంగా బరిలో దిగడానికి సిద్ధంగా లేదు. ఇది అక్కడ జరుగుతుంది. సో ఇజ్రాయెల్ అమెరికా ఏం చెప్తుందంటే మీకు ఎంతగానో సపోర్ట్ ఇస్తాము, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు చేసిరా అంటారు. కానీ బెంచమిన్ అయితే దానికి ఊరుకోవట్లేదు. ఆయనే ఉంటున్నాడు, నా దగ్గర కీలకమైనటువంటి ఒక అస్త్రం లేదు, అది బంకర్ బస్టర్ బాంబ్. బంకర్ బస్టర్ బాంబ్ నా దగ్గర లేదు కాబట్టి అది మీరే ఇవ్వాలి నాకు, అది కొడితే కానీ వాళ్ళ ఇప్పుడు అదే కదా సార్, ఇప్పుడు దాని మీదే కదా చర్చ నడుస్తుంది. మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ ఎంఓపి అడుగుతున్నారు కదా. ఎంఓపి యూఎస్ దగ్గర ఉంది. ఇన్ఫ్యాక్ట్ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని ఇంతకుముందు ఎంఓఏఎస్, అది మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్, ఎంఓఏబి, అది ఆఫ్ఘనిస్తాన్ మీద వార్ అప్పుడు వాడారు. 2017 తర్వాత మళ్ళీ దాన్ని కూడా వాడింది లేదు. ఇప్పుడు ఎంఓపిని ఇచ్చిన, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు B2 స్పిరిట్లు, B2 స్పిరిట్ దే కెన్ క్యారీ 2 MOPs ఎట్ ఏ టైం. ఫ్యూయలింగ్ సమస్య కూడా రాదు. దాదాపు ఎంత ఉండి వాళ్ళు చెప్పింది, ఆ బరువు రెండు కలిపితే 27,200 కేజీల బరువు ఉంటుంది. అది తీసుకొని B2 స్పిరిట్ వెళ్ళగలరు. B2కి మళ్ళీ రీఫ్యూయలింగ్కి వచ్చిన సమస్య కూడా లేదని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ముందర ఇంకోటి, ఇట్ వాస్ టెస్టెడ్ ఇన్ న్యూ మెక్సికో, ఏది ఎంఓపి అకార్డింగ్ టు వాళ్ళు పెంటగాన్, ఇట్ వాస్ టెస్టెడ్ అండ్ టెస్టెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఇది ఇవ్వటానికి ఇస్తే ఎన్నున్నాయి? అమెరికా దగ్గర ఉన్నవి 10-15 ఉన్నాయట, లెక్క బయటికి చెప్పట్లేదు. దీనికోసమే 4 వాడారనుకోండి, ఎంఓపి 200 ఫీట్ లోపలికి చొచ్చుకెళ్ళి అక్కడ బ్లాస్ట్ అవుతుందట. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి, ఫోర్డో, ఇరాన్లో ఉన్న ఫోర్డో అణు కేంద్రం, ఆ న్యూక్లియర్ సెంటరు 200 అడుగుల దిగువన ఉంది. దాని దిగువన ఈయనేదో బంకర్ కట్టుకున్నట్ట, ఆ పక్కనే సైనిక స్థావరం ఉందట. వీళ్ళన్నీ భూమి లోపల పాతాళంలో చేసుకున్న పనులే కానీ ఇరాన్ పైన చేసిన పని ఏం కనిపించట్లా. నిజంగా ఎంఓపి ఇవ్వటానికి అమెరికా సంసిద్ధత వ్యక్తం చేస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎంఓబి దీంట్లో ఇందాక మీరు కరెక్ట్గా చెప్పారు, ఎంఓబి ఎంఓఏబి మదర్ ఆఫ్ అన్నది భూమి మీద డెటనేట్ అవుతుంది. న్యూక్లియర్ బాంబుకి కొంచెం తక్కువ, కానీ అంతకంటే మించిన బాంబు లేదు, అది డెటనేటెడ్. ఎంఓబి అనేది బంకర్ బస్టర్, లోపల వెళ్తుంది. రెండింటిలో చిన్న తేడా, చిన్నది చాలా పెద్ద తేడా. ఇదేమో పైన అంటే ఇక భూమి టచ్ అవ్వకుండా బ్లాస్ట్ అవుతుంది. సో పెద్ద చాలా పెద్ద ఏరియాలో విపరీతమైన నాశనం చేయగలదు. ఎంఓబి పెనిట్రేట్ చేయగలదు కంప్లీట్ 200 ఫీట్ లోపలికి, 200 మీటర్ల కాంక్రీట్ లోపలికి వెళ్ళి అక్కడ డెటనేట్ అవుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే, ఇక్కడ కాంక్రీట్ కాదు, ఇక్కడ ఉన్నది కొండ ఉంది. కొండ లోపల కాంక్రీట్ అయితే మీరు పెనిట్రేట్ చేయగలిగింది ఏదో చేశారు, మరి కొండను పెనిట్రేట్ చేయగలదా లేదా ఇంతవరకు టెస్ట్ అవ్వలేదు. నిజంగా చేయగలరా లేదా మనకు తెలియదు, వీ డోంట్ నో.
బికాస్ కాంక్రీట్ కంటే చాలా స్ట్రాంగ్ స్టోన్. కాబట్టి మరి స్టోన్ పెనిట్రేట్ చేయగలదా, మధ్యలోనే బ్లాస్ట్ అవుతుందా, నిజంగా ఇంపాక్ట్ లోపలికి ఉంటుందా, ఇది పెద్ద ప్రశ్న. ఒకటి టెక్నికల్ గా పెద్ద ప్రశ్న, అది నేను ఆన్సర్ మనకైతే లేదు, ఎవరి దగ్గర లేదు. రెండు, మీరు చెప్పినట్టు B2 బాంబర్స్ మాత్రమే దీన్ని తీసుకెళ్ళగలరు, ఇంకెవరు తీసుకెళ్ళారు. B2 బాంబర్స్ ఇజ్రాయెల్ దగ్గర లేవు. కాబట్టి ఇప్పుడు ఈ బంకర్ బస్టర్ బాంబ్స్ కొట్టాలంటే అమెరికానే బరిలో దిగి కొట్టాలి, ఇంకెవరు కొట్టలేదు. వాళ్ళు ఆ బాంబ్ ఇజ్రాయెల్కి ఇచ్చినా ఇజ్రాయెల్ ఏం చేయలేదు. కాబట్టి B2 బాంబర్లు కూడా ఇవ్వాలి, దానికి ట్రైనింగ్ ఉండాలి, దానికి చాలా ఉంటుంది ప్రోటోకాల్స్ అవన్నీ. శాటిలైట్ కమ్యూనికేషన్ అంటే పిన్ పాయింట్ ప్రెసిడెంట్ ఎలా కొట్టాలి, ఏ హైట్ లో కొట్టాలి, ఏ స్పీడ్ లో కొట్టాలి, ఇవన్నీ ఈరోజు రేపు పొద్దున తెలియటువంటి విషయాలు కావు. అంటే అమెరికా డైరెక్ట్ గా ఆ బాంబులను ఉపయోగిస్తే గానీ అయ్యే పని కాదు. ఒక్కొక్క బాంబర్ కి రెండే ఉంటాయి. ఇందాక చెప్పినట్టు రామారామే ఒకటి 14,000 కిలోగ్రామ్స్ ఉంటుంది, అంటే 28,000 కిలోగ్రామ్స్ బరువు ఉంటుంది రెండు కూడా. ఇటువంటిది ఒక 5-6 B2 బాంబర్లు తీసుకెళ్ళి కొడితే గానీ అక్కడ ఇంపాక్ట్ ఉంటుందో లేదో తెలియదు మనకి. ఎందుకంటే ఒక కొట్టిన తర్వాత అక్కడ ఎంత కట్ అవుతుందో తెలియదు, మళ్ళీ కొట్టాలి, దాని మీద మళ్ళీ కొట్టాలి, ఎన్నో 3-4 కొడితే గానీ లోపల మనకి. ఇలా యుఎస్ దగ్గర ఉన్నవన్నీ ఇజ్రాయెల్కి ఇచ్చేస్తే రేపు పొద్దున యుఎస్ అడుగుతున్నారు కదండి. ఆఫ్ కోర్స్ తయారు చేస్తారులేండి, అదేమి పెద్ద లాట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ కదా, చాలా ఎక్స్పెన్సివ్ కదా అది. కరెక్ట్. అవన్నీ మళ్ళీ ఇజ్రాయెల్ నుంచి వసూలు చేసుకుంటారు కదా వాళ్ళు, ఇజ్రాయెల్ నుంచో లేకపోతే ఇరాన్ నుంచో వసూలు చేసుకుంటారు. అదేముంది, ఇరాన్ నాశనం అయిందంటే కనుక ఆఫ్ కోర్స్ ఇరాన్ నుంచి వాళ్ళు రిపాట్రియేషన్ తీసుకుంటారు. యాక్చువల్లీ అమెరికా ఖర్చు ఎక్కడ అవుతుందండి, ఎవరి దగ్గర వాళ్ళు తీసుకుంటారు కదా. ఇది 11-13 స్థావరాలు వాళ్ళు అన్ని పెట్టుకున్నారు, ఖతార్లో, మనకు UAEలో, ఒమాన్లో, సౌదీలో, మనకు కువైట్ లో, ఇరాక్ లో, ఇన్ని స్థావరాలు ఉన్నాయి. అమెరికా వాళ్ళ ట్యాక్స్ పేయర్ పైసల నుంచి పే చేస్తుందా ఏమన్నా? అది ఆ దేశాలకు బిల్లు రాసిస్తుంది కదా. వీళ్ళు ₹100 ఖర్చు అయితే ₹120 వాళ్ళకి బిల్లింగ్ చేస్తుంది. కాబట్టి వాళ్ళకేం నష్టం, వాళ్ళకేం లేదు. ఇంత MOBలు ఖర్చు పెడితే కానీ ఇజ్రాయెల్ నుంచి తీసుకుంటారు, లేదా ఇరాన్ నుంచి తీసుకుంటే అది చేస్తారు, అది పెద్ద ఇష్యూ కాదు. సో తయారు చేసుకోవచ్చు వాళ్ళు, దాని గురించి మనం పెద్ద వరి అవ్వాల్సింది ఏం లేదు. కానీ దీని రిపర్కషన్స్ వేరే ఉంటాయి. ఎప్పుడు కూడా ఏ యుద్ధం కూడాను అట్లీస్ట్ ఎయిర్ వార్ఫేర్ అని మొదలైన తర్వాత ఇంతవరకు ఎయిర్ వార్ఫేర్ లోనే మీరు పైనుంచి బాంబులు వేసి ఎయిర్ క్రాఫ్ట్ అటాక్స్ తోటి ఎక్కడ కూడా ఏ యుద్ధము గెలిచినటువంటి దాఖలాలు లేవు. ఏ యుద్ధమైనా గెలవాలంటే మీకు గ్రౌండ్ ట్రూప్స్ ఉండాలి, బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఉంటే కానీ మీరు గెలవలేరు. ఫస్ట్ మీరు వెళ్ళి ఎయిర్ క్రాఫ్ట్ లో బొంబార్డ్మెంట్ చేసి అక్కడ శానిటైజ్ చేయొచ్చు, అక్కడ అన్ని వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ కానీ వాళ్ళ మేజర్ ఇన్స్టలేషన్స్ కానీ మీరు ధ్వంసం చేయొచ్చు. కానీ ఫైనల్ గా మీరు అక్కడికి వెళ్ళకపోతే మీరు గెలవరు. దానికి అమెరికా సిద్ధంగా ఉందా, ఇది పెద్ద ప్రశ్న. అందుకనే మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఈయన కోర్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారు, డొనాల్డ్ ట్రంప్ సపోర్టర్స్, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు. అదేదో వాళ్ళ యుద్ధం ఇజ్రాయెల్ ఇరాన్ కొట్టుకుంటుంటే దానికి మన పిల్లల్ని ఎందుకు పంపించాలి? అన్ఎండింగ్ వార్స్, ఇది ఎప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఎండ్ అవ్వదు. ఆఫ్ఘనిస్తాన్ లో చూసాం 20 ఏళ్ళు పట్టింది, ఇంకెక్కడో చూసాం, పెట్టేస్తే మళ్ళీ రారు. కాబట్టి అటువంటి యుద్ధానికి మన ట్యాక్స్ పేయర్ పైసలు మనం ఖర్చు పెట్టకూడదు, మన పిల్లల్ని అనవసరంగా బలి చేయకూడదు. ఇది అమెరికాలో ఉన్నటువంటి సెంటిమెంట్. రైట్ సార్. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్ ని ప్రొటెక్ట్ చేయకుండా ఉండలేడు. సో ఈ సందిగ్ధ పరిస్థితి ఆయన బరిలోకి డైరెక్ట్ గా దిగి B2 బాంబర్స్ ని వాడి ఈ MOB బంకర్ బస్టర్ బాంబ్స్ కొడితే కానీ ఈ సమస్యకి పరిష్కారం రాదు. అంతవరకు రైట్. ఒకసారి ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రశాంత్ గారు, ఇరాన్ టెహరాన్లో వాళ్ళు రాసుకున్నారు, పలస్తీనా స్క్వేర్లో వాళ్ళు రాసుకున్నారు, టెల్ అవీవ్ ఈజ్ జస్ట్ 400 seconds అవే ఫ్రమ్ హియర్ అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. అంటే వాళ్ళ దగ్గర అల్ ఫతా అనే ఒక ఇది ఉంది కదా, హైపర్సోనిక్ మిసైల్, సెకండ్కి 5 కిలోమీటర్ల వేగంతో టార్గెట్ రీచ్ అయ్యే కొద్దీ సెకండ్కి 5 కిలోమీటర్ల వేగంతో కొట్టగలదు. సో మేము ఆల్రెడీ వీఆర్ ఆన్ ద మిషన్ అని. ఇలా గాల్లో కొట్టుకోవటమేనా, ఇందాక మామిడి గిరిధర్ గారు అన్నట్టు నేల మీద కొట్టుకునే కార్యక్రమాలు కూడా ఏమైనా ఉంటాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆలోచన చేస్తే ఇరాన్కి ఇజ్రాయెల్కి సరిహద్దు తగాదా ఏం లేదండి అసలు మీరు ఇదంతా చూస్తే కనుక మనం ఎవరైనా తగాదా వచ్చిందంటే ఆస్తి తగాదానో గొడవో లేకపోతే ఇంకోటో అని అనుకోవాలి మనం జనరల్ గా. అసలు ఇరాన్ అనే ఒక దేశంలో ఇరాన్ ప్రజలు కాదు ఇక్కడ మాట్లాడేది. IRGC ఎవరైతే రెవల్యూషనరీ గార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి 79 తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పిక్చర్ అనమాట. అంటే ప్రపంచ దేశాలు, ముస్లిం దేశాల్లో నేను ఒక పెద్దన్న లాగా ఉండాలి. వీళ్ళు మాట్లాడేది ఏంటి, పాలస్తీనా గురించి మాట్లాడుతున్నారు. మా పాలస్తీనాకి వెనకాల ఇది అని మాట్లాడుతున్నారు. అంతేగాని నాకు ఇజ్రాయెల్ది ఇక్కడ గొడవ ఉందని ఎక్కడ ఉందండి అసలు? ఎక్కడ
వాళ్ళు ఏంటి ఫస్ట్ నుంచి కూడా ఇజ్రాయెల్ కూడా ఈ రోజు ఎందుకు అటాక్ చేయాలనుకుంటుందంటే, చేసిందంటే కూడా వాళ్ళు మాట్లాడితే ఇజ్రాయెల్ ని ప్రపంచ పటంలో ఇప్పుడు మీరు అన్నట్టుగానే 4 సెకండ్లో లేకుండా చేస్తాం, 3 నిమిషాల్లో నేను అనలేదండి, వాళ్ళు అన్నారండి. చేస్తాం. ప్రశాంత్ గారు వాళ్ళు అన్నారు, నేను అనలా. వాళ్ళు అన్నది నేను ఉటంకించా అంతే. అదే మీరు చెప్పినట్టుగా అంటే వాళ్ళు అన్నదాన్ని మీరు అన్నట్టుగా చెప్తారండి. నేను జనరల్ గా ఏంటంటే వాళ్ళు అనుకునే విధానం ఎట్లా ఉందంటే, అసలు ప్రపంచం మొత్తం కూడా ఇజ్రాయలీ టెక్నాలజీ వాడుకుంటా ఇవాళ మనం వాడే స్కాండీస్ దగ్గర నుంచి, గుండా ఆపరేషన్ దగ్గర నుంచి, ఫేస్బుక్ దగ్గర నుంచి ప్రపంచానికి ఎప్పుడూ కూడా వాళ్ళు అభివృద్ధి పదంలో నడపడానికే చూశారు, కానీ ఎవరిని వెళ్ళి డిస్ట్రాయ్ చేయలేదు ఇజ్రాయెల్ అనేది. మరి వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది ఇప్పుడు వరకు ప్రపంచంలో ఏ అనలిస్టులు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, అందరికి అసలు ఇరాన్ ఎందుకు ఇజ్రాయెల్ ని శత్రువుగా చూస్తుంది, అసలు వై, అసలు ఎక్కడ వచ్చింది, వీళ్ళిద్దరికి ఏంటి వచ్చింది అంటే, ఇప్పుడు ఈ షియా ముస్లిమ్స్ అనే వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క భావజాలం కొద్దిగా హార్డ్ కోర్ గా ఉంది. మీరు ఇప్పుడు దాకా చూసినట్టయితే 21 ముస్లిం కంట్రీస్ పక్క నుండి ఒకవేళ వాళ్ళకున్న అంటే కాంట్రాక్ట్ ఏంటంటే, ఏ ముస్లిం కంట్రీస్ మీద అయినా సరే ఇంకొక కంట్రీ ఏదైనా దాడి చేస్తే వీళ్ళందరూ కలిసి వాళ్ళు పోరాడాలనే ఉంది. ఇప్పుడు వరకు మీరు ఏ ముస్లిం కంట్రీ మాట్లాడిందండి వాళ్ళ తరఫున? చెప్పండి, ఒక్క కంట్రీ ఏదైనా మాట్లాడిందేమో? ఏదో చిన్న వెనకాల ఉన్నాయి. మాట్లాడకపోయినా తుర్కియే, లెబనాన్, అజర్బైజాన్ వాళ్ళు ఎంబడి ఉన్నట్టే కదండి, మాట్లాడకపోయినా కూడా. ఇప్పుడు టర్కీ, మీకు ఇంకో గొప్ప విషయం ఏంటంటే, టర్కీకి ఇజ్రాయెల్ స్ట్రైక్ చేయబోతుందని ముందే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు చెప్పాలిగా, మరి వాళ్ళకి ఎందుకు చెప్పలేదండి? వాళ్ళు మనం వెళ్ళారు, వీళ్ళు ఇజ్రాయెల్ అనేది డైరెక్ట్ గా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ గా చూడకూడదండి. ఇది యాక్చువల్ గా వాళ్ళు ఒక పిచ్చోడి చేతిలో రాయి, అణ్వస్త్రం అనేది ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉందనుకోండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ఎందుకు బాధపడుతుంది? ఇప్పుడు రేపొద్దున అణ్వాయుధం వచ్చేసింది ఇరాన్కి అనుకుందాం, రేపొద్దున పాలస్తీనా పక్కనే ఉన్న మా పాలస్తీనా వాడికి ఎవరికో ఒకటి ఇచ్చి మీరు వేసేంటారు అంటాడు, మరి అప్పుడు ఏం చేయాలండి? సో ఈ వేసేయండిరా రపరపా స్కీములు అక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడే కాదు. అదే ఇప్పుడు అలాగే కదండి జరిగింది. ఇప్పుడు ఇరాన్ కనుక అక్టోబర్ 7th ఎందుకు జరిగిందండి అసలు? ఇవాళ మీరు చూస్తే సయీద్ ఇజాది అనే ఆయన ఎవరైతే అక్టోబర్ 7 ప్లాన్ చేసి ఫండ్ చేశాడో ఈ రోజు ఎలిమినేట్ చేసింది ఇజ్రాయెల్. ఆ కమాండర్ ఎలిమినేట్ చేసింది ఈ రోజు, నేను రాత్రి ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు. సో అతను చేసినటువంటి ప్లాన్ ప్రకారం 1400 మందిని పిట్టలు కాల్చినట్టు కాల్చి, పిల్లల్ని ఓవెన్ లో పెట్టి వాళ్ళని మసిలాగా చేసి, గర్భవతులను కోసి పిల్లల్ని బయటికి తీసి, ఇంత దారుణం ఎక్కడ ఉంటుంది సార్ అసలు? ఇక్కడ అసలు ఈ పెయిన్ ఎక్కడ తట్టుకుంటారు? మీరు యూదుల యొక్క హిస్టరీ చూసుకుంటే హోలోకాస్ట్ లోనేమో హిట్లర్ జబ్బు ఉండే 60 లక్షల మంది 20 లక్షల మంది పిల్లల్ని. రీసెంట్ గా నేను పోలాండ్ వెళ్ళి విజిట్ చేసినప్పుడు ఆస్ట్రిచ్ లో అసలు అది చూస్తే భయంకరంగా నాకు రోమాలు నిక్కబొడిసినాయండి. అసలు ఇప్పటికీ అసలు ఎట్లా ఉన్నారు, ఎట్లా కొట్టారు అసలు ఈ జాతిని. నిన్న పోలాండ్ ప్రెసిడెంట్ గారు ఒక మాట అన్నాడండి, 500 మిలియన్స్ పైగా ఉన్నటువంటి యూరోపియన్స్ 300 మిలియన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి అమెరికాని వెళ్ళి 140 మిలియన్స్ ఉన్నటువంటి రష్యా వాళ్ళ దగ్గర నుంచి కాపాడమని మనల్ని అడుగుతున్నారు. మనం అడుగుతున్నాం వెళ్ళి 2 బిలియన్ ఉన్నటువంటి ముస్లిం శాతం మొత్తం వెళ్ళి 7 మిలియన్ లేనటువంటి యూదుల నుంచి కాపాడమని దేశాలు, ముస్లిం దేశాలు వచ్చి ఇక్కడ అడుగుతున్నాయి. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాడు ఆయన. అంటే 1 కోటి మంది కూడా లేరండి ప్రపంచం మొత్తంలో యూదులైన వాళ్ళు 1 కోటి మంది. ఇప్పుడు మహా అయితే 1,30,00,000 1,40,00,000 మంది, మరి లెక్కల ప్రకారం ఇంకా వస్తుందేమో కానీ ప్రపంచం మొత్తం ఉన్నటువంటి యూదుల సంఖ్య అదే. సో వీళ్ళని అంతం చేయాలని, వీళ్ళని చూడాలని మరి ఎందుకు ఇంతమంది కక్ష కడుతున్నారు? ఎందువల్ల? మరి దీనికి ఒక టైటిల్ జియోనిస్ట్ టెర్రరిస్ట్ అంట వీళ్ళు, యోధ టెర్రరిస్టులు అని వాళ్ళకి ఒక పేరు. అసలు ఎవరికైనా ఐతుల్లా ఖొమైనీ తనని తాను ఒక దైవదూతగా అభివర్ణించుకున్నాడు కదండి. ఇప్పుడు మాట్లాడే ముందర ఆయన కూడా హిబ్రూలో ఆయన అభివర్ణించుకొని ఫలానా అరబుని కాంకర్ చేసిన అలీతో తను తాను అభివర్ణించుకొని నేను మళ్ళీ వచ్చాను, రీఇన్కార్నేషన్ మళ్ళీ అవతరించాను మిమ్మల్ని ఉద్ధరించడానికి అని చెప్పుకున్నాడు ఆయన. ఆయన మళ్ళీ మాట్లాడితే నేనే మొహమ్మద్ ప్రవక్తని అంటాడండి ఆయన ఏదైనా అంటాడు ఆయన. ఇప్పుడు ఎంత యుద్ధం జరుగుతుంది. కమాండర్స్ ఈ రోజు మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇరాన్ కమాండర్స్ లాంచర్స్ దగ్గర నుంచి పారిపోతున్నారండి. మమ్మల్ని కమాండర్స్ అక్కడ ఉన్న సైనికులు వాళ్ళు మమ్మల్ని ఇక్కడ బలిపశువులు చేసి వాళ్ళు కూర్చొని ఒక చోట కూర్చొని
వాళ్ళు సినిమా చూస్తున్నారనే విధానంలో వాళ్ళు పారిపోతున్నారు అక్కడి నుంచి. వై షుడ్ వి ఫైట్? మీరు ఇరాన్ లో చూసినట్టయితే ఈ స్టూడెంట్స్ ఫెడరేషన్స్ కానీ, షా సెకండ్ సన్ మళ్ళీ ఇరాన్ వచ్చాడు. సో ఆయన ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు, మళ్ళీ ఆయన పిలిపిస్తున్నాడు. మరి వాళ్ళందరూ తీసి డాన్సులు చేస్తున్నారు. చాలా కొన్ని సిటీస్ లో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, ఈ రిజిమ్ ను మార్చండి అంటున్నారు. ఇరాన్ ప్రజలతో ఎప్పుడు కూడా యూద దేశానికి, ఇక్కడ యూదులకి ఎప్పుడు మంచి రిలేషనే ఉంది. సైరస్ అనే రాజు 3500 క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రితమే వాళ్ళని పర్షియా నుంచి యూదులను విడిపించినందుకు వాళ్ళు యూదులు పర్షియన్స్ కంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇరానియన్స్ కోసం మళ్ళీ సహాయం చేయడానికి అప్పుడున్నటువంటి మీరు చూసినట్టయితే దుర్గమైన తర్వాత సెకండ్ ముస్లిం కంట్రీ ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేసినటువంటి కంట్రీ ఇరాన్. అవును, ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది తుర్కియే, తర్వాత ఇరాన్ యాక్సెప్ట్ చేసినాయి. ఇరాన్ చేసింది, అదే చెప్తుంది. ఇంత ఇదిగా వాళ్ళకి అంటే కల్చరల్ గా కూడా మంచి కనెక్షన్ ఉంది, అన్ని రకాలుగా ఈ విధానం ఉంది. మరి మళ్ళీ అంటే ఈ హిస్టరీ నుంచి ప్రస్తుత పరిస్థితుల్లోకి వచ్చేప్పటికి ఇందాక నేను చెప్పా కదండి, మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్ని ఇజ్రాయెల్ తనకు తానుగా ప్రయోగించే శక్తి కానీ, సామర్థ్యం కానీ, దాన్ని మోసే బరువు కానీ ఇజ్రాయెల్కి ఉన్న పళంగా అయితే లేవు. అమెరికా సాయం తీసుకోవాలి. అమెరికా ఎప్పుడూ ప్రాక్సీ వార్ చేస్తుంది కానీ నేరుగా రంగంలోకి దిగదు. ప్రాక్సీ వార్ చేసి ఓడిపోయిన తర్వాత మాకు సంబంధం లేదని ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకుంటుంది. కానీ ఇక్కడ ఈరోజు ఇజ్రాయెల్కి సహాయానికి వస్తుందా రాదా, అది మేజర్ క్వశ్చన్ అండి. ఇది మీరు అంటే ఇది చాలా పెద్ద విశ్లేషణ కూడా చెప్పలేనటువంటి ప్రశ్న ఇది. అంటే అందరికీ తెలుసు, కొండ మీద రాసిన ఏంటంటే ఏదో అన్నట్టుగా అందరికీ తెలిసిందే, కానీ ఎవరు మాట్లాడరు దీని గురించి. సో వీ డోంట్ నీడ్ టు వరీ. వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది వాళ్ళకి ఒక ప్లాన్ ఉంది. సరే, అది అంటే మీకున్న లిమిటేషన్స్ దృష్ట్యా కొన్ని మీరు బహిరంగంగా చెప్పలేకపోవచ్చు. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి అంటే, హౌ సేఫ్ నౌ యు ఆర్ ఇన్ ఇజ్రాయెల్? మీరు ఎక్కడ టెల్ అవీవ్లో ఉంటున్నారా లేకపోతే వేరే సిటీలో? నేను ఇక్కడ నార్త్ లో ఉంటానండి, ఇక్కడ నార్త్ లో ఉంటాను. ఇది బేషాన్ సిటీ. నేను మార్నింగ్ చెప్పినట్టుగా ఇక్కడ 5 కిలోమీటర్ల దూరంలో క్లస్టర్ బాంబు పడింది. మార్నింగ్ క్లస్టర్ బాంబు, సూసైడ్ డ్రోన్ తీసుకొచ్చి క్లస్టర్ దాన్ని ఎక్కడ విధాలుగా అసలు మొత్తం ఒక ఇల్లు మొత్తం బ్లాస్ట్ అయిపోయింది అన్నమాట. సో లక్కీగా ఏంటంటే అక్కడ ఎవరు లేరు. మాకు వచ్చే ఎలక్షన్ బట్టి వాళ్ళు అక్కడ ఆల్రెడీ కింద నుంచి వెళ్ళిపోయారు కాబట్టి నో ఇంజూర్డ్. ఇజ్రాయెల్ ఆర్మీ మిమ్మల్ని సేఫ్గా చూసుకుంటోంది కదా ఇజ్రాయెల్ ఆర్మీ, అదే ఇజ్రాయెల్ సైన్యం అంతా చాలా బ్రహ్మాండంగా ఉంటారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మీరు 18 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్క కుర్రోడు అమ్మాయితో సహా అందరూ మిలిటరీ ట్రైనింగ్ చేస్తారండి. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నేనుండే విలేజ్ లో ఇక్కడే దరిదాపుగా మాకు దగ్గరలోనే జస్ట్ ఒక 200 మీటర్స్ దూరంలో వెనకాల, నా ఇంటి వెనకాలే ఆర్మీ బేస్ ఉంది. సో 150 మంది ఆర్మీ పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం, రాత్రి మొత్తం రెడీగా ఉంటది అనమాట. అంటే ల్యాండ్ లోంచి ఎవరైనా చొరబడి వచ్చినా కూడా వాళ్ళని పట్టుకొని ఇవాళ మార్నింగ్ వీళ్ళే డిటెక్ట్ చేశారు వాళ్ళని, వచ్చిన కొంతమంది టెర్రరిస్టులు. సో వీఆర్ అంటే సేఫ్టీ వైజ్ గా ఇంకా ఇప్పుడు ఏంటంటే మ్యాసివ్ అటాక్స్ జరిగినప్పుడు ఒక పిచ్చోడి చేతులు రాయి ఉందండి, కొడుతున్నాడండి రోజు. ఇంకా అది మనం జాగ్రత్తగా తప్పించుకోవాలి తప్పితే గానీ నన్ను ఎక్కడ కొట్టు నేను మొత్తం వేసుకున్నానంటే ఇక అది అయ్యే పని కాదు. సో ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా చాలా అలర్ట్ గా ఉండి వాళ్ళకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొక 2 ప్రశ్నలు ప్రశాంత్ గారు. సాధారణ జనజీవనం ఒకటి, తర్వాత రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీ ఎలా నడుస్తుంది? జనరల్ గా అయితే ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కానీ, గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ ఇవి కొంతవరకు చాలా వరకు మూతబడినాయి. అన్ని మాక్సిమం స్కూల్స్ అయితే ఫుల్లీ క్లోజ్డ్. కానీ సూపర్ మార్కెట్స్, తర్వాత మీరు ఎక్కడికైనా అత్యవసర వస్తువులు లేకపోతే ఏదైనా హాస్పిటల్స్ ఇవన్నీ కూడా నార్మల్ గానే జరుగుతున్నాయి. ఈవెన్ సమ్ కైండ్ ఆఫ్ మాల్స్ కూడా కొన్ని ఓపెన్ గానే ఉంటాయి. హౌ అబౌట్ హమాస్ అండి? అంటే అక్కడ గాజా స్ట్రిప్ నుంచి హమాస్ని పూర్తిగా మీరు ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఎలిమినేట్ చేసిందా, చేయలేకపోతోందా? చేయలేకపోవడం ఏం లేదండి. ఇక్కడ ఉన్నది హ్యూమన్ షీల్డ్ అండి. వాళ్ళు పెట్టుకునేది అడ్డం పెట్టుకుని చిన్న పిల్లల్ని ఆ చుట్టూ పెట్టుకోవటం, వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఇది అంటే పెనెట్రేట్ చిన్న మైక్రో లెవెల్లో వెళ్ళి పిన్ పాయింటెడ్ గా సర్జికల్ స్ట్రైక్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఒకేసారి ఇరాన్ కనుక మన మీద ఇప్పుడు ఇజ్రాయెల్ మీద వేసినట్టు బాంబులు కనుక వేసేసింది అనుకోండి, అలా వెళ్ళి వేసేస్తే గాజా ఇప్పటికి ఎప్పుడో దరిదాపుగా ఒక 60 days లో మొత్తం అయిపోయేది. వీళ్ళని అటు తరలించాలి, ఇటు తరలించాలి. హాస్పిటల్లోనే కిందేమో పెద్ద రాకెట్ లాంచర్స్ పెడతారు,
పైనేమో పిల్లలు ఉంటారు. అదేమంటేనో వరల్డ్ వైడ్ మీడియాకేమో పిల్లల్ని చంపేశారు పిల్లలు. ఏమంటే పిల్లలు అనేవాళ్ళు ఎక్కడైనా మనం మనం మన మన హిందూ సాంప్రదాయంలో అయినా మన భారత సాంప్రదాయంలో అయినా పిల్లల్ని దేవుడితో పోలుస్తారు ఎక్కడైనా సరే. సో పిల్లలు అనేవాళ్ళు ఏ పిల్లలైనా పిల్లలే, కానీ వాళ్ళు ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఇంకో పిల్లల్ని చంపుతున్నారు. అండ్ ఇంకోటి ఇక్కడ నిన్న మన ఛానల్లోనే ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు నిన్న ఒక సైనికుడిని మేము అడిగిన ప్రశ్న ఏంటి ఈ వార్ ఎప్పుడు అయిపోతుంది, అసలు ఏమనుకుంటున్నాను పరిస్థితి అంటే ఆయన అన్నమాట చాలా అద్భుతంగా చెప్పాడు. ప్రజలందరూ మమ్మల్ని మేము మంచోళ్ళం, మేము దేశం కోసం అన్ని దేశాల కోసం ఉపయోగపడతాం, మమ్మల్ని మనుషులుగా గుర్తించిన రోజు ఈ వార్ ఆగిపోద్ది అన్నాడు. రైట్. ఒకసారి సైనికుడు మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్ళాం. సో గిరిధర్ గారు, వారు ప్రశాంత్ గారు చెప్తున్నారు దాదాపు ఎంత సార్ 15-20 years నుంచి మీరు అక్కడ ఉన్నారా ప్రశాంత్ గారు? అంటే నేను ఇక్కడ మ్యారేజ్ చేసుకుని 21 years నుంచి నేను ఇజ్రాయెల్, నా టూరిజం కంపెనీ ఉంది ఇక్కడ తీసుకొస్తున్నాను. నా వైఫ్ ఇజ్రాయలీ, నా కొడుకు ఇక్కడ. ఐ డోంట్ గివ్ అప్ మై పాస్పోర్ట్, ఐ స్టిల్ ఐ యామ్ ఇండియన్. ఐ కెన్ సే దట్. గుడ్. ఐ హావ్ ఎవ్రీథింగ్. అంటే నేను ఇక్కడ ఉన్నటువంటి అన్ని సదుపాయాలు వాడుకోగలను, కార్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఐడి. బట్ మై పాస్పోర్ట్ ఇస్ ఇండియన్ పాస్పోర్ట్. ఐ యామ్ ఇండియన్. రైట్. మీ కుమారుడు, మీ అబ్బాయి అయితే ఇజ్రాయలీ, అక్కడే పుట్టాడు కాబట్టి. ఇజ్రాయలీ అండ్ యుఎస్ సిటిజన్ రెండు కూడా. నా వైఫ్ తను యుఎస్ అమ్మాయి, యుఎస్ జూయిష్ అన్నమాట. యుఎస్ జూయిష్. సో అతనికి రైట్. గిరిధర్ గారు, సో అక్కడున్న వాస్తవ పరిస్థితిని మనకి ఆయన కళ్ళకు కట్టినట్టు చెప్పారు. అండ్ ఇజ్రాయలీస్ స్పిరిట్ ఎలా ఉంది, హౌ దే ఆర్ కంబాటింగ్ అనేది కూడా ఆయన వివరించారు. ఎక్కడ గివప్ చేసే తత్వం వాళ్ళకి లేదు. బట్ ఆ సామర్థ్యం దగ్గరికి వచ్చేప్పటికీ సరే, సిన్స్ హీ హ్యాస్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన బయటికి స్పెల్ అవుట్ చేయలేకపోయారు. హౌ డూ లుక్ అట్ ది ప్రజెంట్ సిచ్యుయేషన్ అండి ఇజ్రాయెల్లో? అండి, ఇజ్రాయెల్ ఎటువంటి దేశం అంటే వాళ్ళు ఒక్క యుద్ధం ఓడిపోయినా ఇజ్రాయెల్ ఉండదు. కాబట్టి ప్రతి యుద్ధము వాళ్ళకి గెలవకపోతుంది. సో మనకు అట్లా కాదు. 62 యుద్ధం చైనాతో ఓడిపోయాం, మనకేం కాలేదు. 65 యుద్ధం కూడా స్టేల్ మేట్, మనం గెలిచామో వాళ్ళు గెలిచామో తెలియదు. మొత్తానికి మనం గెలుచుకున్నామని వాళ్ళకి ఇచ్చేసాము, వాళ్ళు గెలుచుకునేవి మనకి ఇచ్చేసారు. సో అది స్టేల్ మేట్, మనం గెలవలేదు. 71 వార్ కూడా మనం గెలిచామా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే బంగ్లాదేశ్ అయితే ఏర్పడింది కానీ అది మనకు ఇప్పుడు పక్కలో బల్లమే కూర్చుంది. వెస్టర్న్ థియేటర్లో మనం వాడి దగ్గర నుంచి తీసుకున్న 5,000 చదరపు కిలోమీటర్లు పంజాబీ టెరిటరీ వాడికి ఇచ్చేసాం. ఇన్ రిటర్న్ మన 54 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ని వాడు రిటర్న్ చేయలేదు. ప్లస్ మన జమ్మూ కాశ్మీర్ వాడి అధీనంలో ఉన్నది ఒక్క అంగుళం మనకి ఇవ్వలేదు. సో ఇన్ని యుద్ధాలు ఓడిపోయినా కానీ కూడా మనకి ఏమో మనం బాగానే ఉన్నాం. కానీ ఇజ్రాయెల్ గా సిచ్యువేషన్ లేదు. ఒక్క యుద్ధం ఓడిపోయింది, ఇజ్రాయెల్ ఫినిష్. కాబట్టి వాళ్ళకి ఆప్షన్ లేదు, ప్రతి యుద్ధం గెలవక తప్ప. సో అది అర్థం చేసుకోవాలి. చాలా 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 చిన్న దేశం. కేరళలో 2/3 ఉంటుంది, మొత్తం కేరళ అంతా కూడా అంత చిన్న దేశం. పొద్దున 480 కిలోమీటర్లు అండి, 480 కిలోమీటర్ల పొడవు, 110 కిలోమీటర్ల వెడల్పు సుమారుగా. ఒక 5 గంటల్లో మీరు ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోవచ్చు. ఓకే, అంతే. మనం ఇప్పుడు హైదరాబాద్ లో బయలుదేరామంటే రాత్రికి వైజాగ్ చేరుకోవచ్చు, సాయంత్రం వైజాగ్ చేరుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే. మీరు ఈ చివరి బయలుదేరంటే ఆ చివరికి వెళ్ళేది వచ్చేయచ్చు. పొద్దున బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేసి మళ్ళీ డిన్నర్కి వచ్చేయచ్చు. అంతే దేశం. కాబట్టి వాళ్ళకి గెలవగలిగింది 2 అంశాల వల్ల. ఒకటి వాళ్ళకు ఉన్నటువంటి సుపీరియర్ టెక్నాలజీ, 2 అమెరికన్ సపోర్ట్. ఈ 2 వాళ్ళకు లేవంటే కనుక ఇంకా ఆ దేశం బతకడం చాలా కష్టం. సో ఇది వాళ్ళకు ఉన్న ఆప్షన్. రెండవది, నేను కొంత వారు చెప్పిన దానికి నేను ఇంకొంచెం చరిత్రలోకి వెళ్దాం, హిస్టరీలోకి వెళ్దాం. ఆయన ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్పకుండా వదిలేశారు. బహుశా నేను ఆ సమాధానం చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. యూరోప్ లో వాళ్ళని ఎందుకు అంత చిత్రహింసలు పెట్టారు? ఏదో హిట్లర్ వచ్చి వాళ్ళని పీడించాడు అన్నది ఒక నెరేటివ్ అయితే, హిట్లర్ కంటే ముందర కూడా యాంటీ సెమిటిజం విపరీతంగా ఉంది యూరోప్. వీళ్ళని ఆల్మోస్ట్ ప్రతి దేశంలో కూడా వీళ్ళని హింసించారు. యాంటీ జ్యూస్ చట్టాలు ఉండేవి ఆ దేశం, విపరీతంగా ఉండేవి. జర్మనీలో కావచ్చు, ఫ్రాన్స్ లో కావచ్చు, స్పెయిన్, ఇటలీ, యూకే, నెదర్లాండ్స్, చాలా బెల్జియం, చాలా ఊర్లలో, చాలా దేశాలలో వీళ్ళకి అగేన్స్ట్ గా చట్టాలు ఉండేవి. పోలాండ్, అన్ని దగ్గర ఉండేవి. దీంట్లో ఎవరు కూడాను పునీతులు కాదు, అందరూ పుణ్యాతులు ఎవరు లేరు. రైట్. సరే, ఇప్పుడు ముస్లిం దేశాలు వీళ్ళకి వ్యతిరేకంగా, ఇరాన్ ఏం చేస్తుందో మనం చూస్తున్నాం. ఇరాన్ ఒక్కటే వీళ్ళకి వ్యతిరేకంగా ఉందా? కానే కాదే.
అసలు 60 దశకంలో వీళ్ళ మీద అన్ని దేశాలు విరుచుకుపడ్డాయి. వీళ్ళ అద్భుతమైనటువంటి యుద్ధ నైపుణ్యం వీళ్ళకి ఉన్నది కాబట్టి ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్ అంతా వాళ్ళు టేక్ ఆఫ్ అవ్వకుండానే కొట్టేసి వచ్చారు. అలాగే 7 దేశాలను వీళ్ళు ఒకటేసారి ఎదుర్కొని వాళ్ళని అందరినీ ఓడించగలిగారు. వాడు ఓడించారు కాబట్టి ఈరోజు తోకముడుచుకొని కూర్చున్నారు. తర్వాత అమెరికా సపోర్ట్, అందుకనే ఈరోజు వాడు ఊరికే ఉంది. మీరు షియా పక్కన పెట్టండి, సున్నీ తీసుకోండి, మీరు సలాఫీ, దేవబందీ, మీకు బరేల్వి, మీ ఇష్టం. వాళ్ళ 54 ఫిర్కేలు ఉన్నాయి. ఏ ఫిర్కేని మీరు టచ్ చేసి అడిగినా వాళ్ళు చెప్పేది ఒక్కటే, ఏంటది? జ్యూస్ని చంపాలి, జ్యూస్ బతకూడదు. సాఫ్ట్ గా చెప్తారు, వీళ్ళు చాలా మంచి వాళ్ళు కాదు, చాలా చెడ్డవాళ్ళు, వీళ్ళు పీడిస్తారు అని ఒక విధంగా చెప్తే, ఇంకోరు లేదు లేదు వీళ్ళు చంపాల్సిందే అని చెప్పి వాళ్ళు ఒకటి చెప్తారు. దీనికి బేసిస్ ఏంటి అని చూస్తాను. షాహీ అల్ బుఖారీలో మనకు బుక్ 56 హదీత్ 139, అది మీకు చదువుతున్నాను, దాంట్లో ఏముందో చదువుతున్నాను. అల్లాహ్స్ అపోస్టల్ సెడ్, ద అవర్ విల్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్ అంటిల్ యూ ఫైట్ విత్ ద జ్యూస్ అండ్ ద స్టోన్ బిహైండ్ విచ్ a Jew will be hiding will say, oh Muslim, there is a Jew hiding behind me, so kill him. ఇది వాళ్ళ పుస్తకాలు చెప్తున్నాయి. అంటే ఒక రాయి వెనకాల ఒక జూ దాచిపెట్టుకున్నా, చెట్టు వెనకాల ఒక జూ దాచిపెట్టుకున్నా, ఆ చెట్టు రాయి గొంతు తెరిచి ముస్లింకి పిలుస్తాయి, నా వెనకాల జూ దాచిపెట్టుకున్నాడు, వాడి నుంచి చంపు అని వాళ్ళ పుస్తకాలు రాస్తుంది. సో అందుకని అది వాళ్ళ మోటివేషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇందాక వారు చెప్పారు ఇజ్రాయెల్ కిను తర్వాత ఇరాన్ కి సరిహద్దే లేదు అని. సరిహద్దు లేకుండా వాళ్ళకి ఎందుకు శత్రుత్వం? ఎందుకంటే వాళ్ళ పుస్తకాల్లో రాస్తుంది కదా, వీళ్ళని చంపితేనే వాళ్ళకి జన్నత్ వస్తుంది, వీళ్ళని చంపవలసింది ఒక వాళ్ళ మతానికి సంబంధించినటువంటి వాళ్ళకు ఇచ్చినటువంటి ఒక బాధ్యత అని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఇది ముస్లిమ్స్కే కాదు, క్రిస్టియన్స్ కూడా వర్తిస్తుంది. క్రిస్టియన్స్ వాళ్ళ దేశంలో ఎందుకు, నేను యూరోప్ లో వాళ్ళు యాంటీసెమిటిజం ఉంది, ఈ రోజు అమెరికాలో కూడా యాంటీసెమిటిజం చూస్తున్నాం. ఎందుకు అంటే కనుక క్రిస్టియానిటీలో జీసస్ క్రైస్ట్ క్రూసిఫికేషన్ కి, ఆయన సిలువ వేయడానికి జ్యూస్ కారణం అని చెప్పి వాళ్ళు కూడా నమ్ముతారు. కాబట్టి ఈ జ్యూస్ అన్నదే, ఈ జ్యూస్ వల్లనే జీసస్ క్రైస్ట్ అంత కఠినమైన శిక్ష అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి వీళ్ళు బతకడానికి వీల్లేదు. వాళ్ళ మీద ఒక హేట్రెడ్ అన్నది ఆ మతంలోని ఈ 2 మతాల్లో ఉంది. క్రిస్టియానిటీ కావచ్చు లేదా మనకు ఇస్లాం కావచ్చు, రెండిట్లో ఉన్నాయి. హిట్లర్ అన్నవాడు చాలా డివోట్ క్రిస్టియన్. అతని స్వస్తిక అని చెప్పి వీళ్ళందరూ దాన్ని చిత్రీకరించి హిందువులకి అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాని పేరు అతను పెట్టిందే హెకెన్ క్రూస్, అంటే క్రాస్. వాళ్ళ హోలీ క్రాస్ ఏదైతే ఉందో ఆ క్రాస్ నే అతను కొంచెం ట్విస్టెడ్ క్రాస్ కింద అతను అభివర్ణించాడు. అతను ఈ జ్యూస్ని చంపుతుంటే అప్పటి పోప్ అతన్ని ఫుల్ గా సమర్థించారు. కాబట్టి క్రిస్టియానిటీలోనే జీసస్ క్రైస్ట్ చెప్పిన వ్యక్తులు బతకడానికి వీల్లేదు అన్నటువంటి ఒక భావజాలం వాళ్ళకి చాలా డీప్ గా ఉంది. తర్వాత ఆఫ్ కోర్స్ 2వ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత హోలోకాస్ట్ అని, మనం చాలా తప్పు చేశామని చెప్పేసి గిల్ట్ ఫీలింగ్ తోటి జర్మనీ వీళ్ళందరూ కూడా క్రమేపీ దాని నుంచి దూరం వెళ్ళడము, ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావడము, డినయల్ ఆఫ్ హోలోకాస్ట్, వీళ్ళని చంపలేదు అని ఎవరన్నా అంటే కనుక అది శిక్ష, వాళ్ళ దాని మీద శిక్షిస్తారు. ఇటువంటి చట్టాలని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అట్లీస్ట్ ప్రభుత్వాల లెవెల్లోనూ కొంత లెవెల్లో అది మార్పు వచ్చింది. కానీ ఇప్పుడు కూడా డీప్ రూటెడ్ గా యాంటీ సెమిటిజం అని ఉన్నది. సో కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి మనం. ఈవెన్ ఇప్పుడున్నటువంటి పోప్ కూడా, అంటే మన కొత్తగా ఆయన వచ్చారు, ఇంతకంటే ముందర ఉన్నటువంటి పోప్, చనిపోయినటువంటి పోప్, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అంతే. ఇట్ వాజ్ యాంటీ ఇజ్రాయెల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ హమాస్ కి సంబంధించినటువంటి యుద్ధంలో మనం చూస్తే కనుక. కాబట్టి ఈవెన్ సౌత్ ఆఫ్రికాకి ఏం సరి అవుతుంది ఇజ్రాయెల్ తోటి? వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వెళ్ళారు అగేన్స్ట్ బెంజమిన్ నెతన్యాహు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. క్రిస్టియన్ దేశాల్లో కావచ్చు, ముస్లిం దేశాల్లో కావచ్చు, ఇద్దరికి కూడా టార్గెట్ జ్యూస్. ఎందుకంటే వీళ్ళు జ్యూస్ ఈ 2 మతాల్లో కన్వర్ట్ అవ్వడానికి నిరాకరించారు. మేము క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అవ్వము అన్నారు, అలాగే మేము ముస్లిమ్స్ గా కన్వర్ట్ అవ్వము అన్నారు. వీళ్ళని చంపితే కానీ మనకు ఆప్షన్ లేదు, మొత్తం మన మతమే ఉండాలంటే వీళ్ళని చంపి తీరాలి అన్నది 2 మతాలు పాటించాయి. ఈ రోజు సడన్ గా మీరు చూస్తున్నట్టు క్రిస్టియానిటీ ఆధారంగా మీరు క్రిస్టియానిటీని జడ్జ్ చేయకూడదు. కొన్ని లక్షల మందిని వాళ్ళు గతంలో చాలాసార్లు చంపారు. ఇస్లాం చంపింది, అర్మేనియన్ క్రిస్టియన్స్ వాళ్ళు చంపారు, వీళ్ళు వాళ్ళని చంపారు. అల్ అండలూస్, ఈ రోజు ఉన్నటువంటి స్పెయిన్, అదంతా కూడా ఇస్లామిక్ దేశంగా ఉండింది. క్రిస్టియన్స్ టేక్ ఓవర్ చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ క్రిస్టియానిటీ కన్నా కన్వర్ట్ అవ్వండి, లేకపోతే మేము చంపేస్తాను, వాళ్ళని చంపారు. సో ఆ 2 మతాల్లో కూడాను ఈ మతానికి సంబంధించి, కన్వర్షన్ సంబంధించి వాళ్ళ మతంలో కన్వర్ట్ అవ్వకపోతే చంపడం అనేది చాలా అనాదిగా వస్తుంది. ఈరోజు ఇరాన్ చెప్తున్నది ఏదో కొత్త విషయం కాదు, అది వాళ్ళ మతానికి భిన్నమైనది. కాబట్టి మనకు మోటివేషన్ అర్థమైందంటే ఎందుకు చేస్తున్నారో అర్థమవుతుంది.
ఇది మత ప్రేరణతోటి జరిగింది మాత్రమే, అంతకుమించి ఇంకేమీ లేదు. సాఫ్ట్ గా ఈ రోజు కూడా మనం ఎందుకు సౌదీ అరేబియా కంప్లీట్ గా డిప్లొమాటిక్ రిలేషన్స్ పెట్టుకోలేదు ఇజ్రాయెల్ తోటి? ఏదో పాలస్తీనాకి మేము ఏదో సపోర్ట్ చేస్తున్నామని ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? యాక్చువల్ గా పాలస్తీనా అన్నది చరిత్రలో ఎప్పుడు లేదు. పాలస్తీనా అన్న దేశం ఎప్పుడు లేదు హిస్టరీలో. పాలస్తీనియన్ జ్యూస్ అని వీళ్ళని పిలిచేవాడు, పాలస్తీనియన్ అరబ్స్ అని వాళ్ళు పిలిచేవాడు. పాలస్తీన్ అన్న ప్రాంతంలో జ్యూస్ ఉన్నారు, అరబ్స్ ఉన్నారు, అంతేగాని దేశం ఎప్పుడు లేదు. సో కానీ ఈ పాలస్తీనా వెనకేసుకొస్తున్నటువంటి ఈ దేశాలన్నీ కూడా, ఈజిప్ట్ కావచ్చు, యుఏఈ, ఖతార్, ఈవెన్ ఇరాన్, ఈ దేశాలన్నీ కూడా చూద్దాం. ఒక్క దేశమైనా గాజా నుంచి విస్థాపితులైనటువంటి వాళ్ళని వాళ్ళ దేశానికి వాళ్ళు రెఫ్యూజీస్ గా తీసుకుంటున్నారా? ఈజిప్ట్ ఏమో గోడ కట్టింది, ఉన్న గోడలు ఉన్న బౌండరీ కాకుండా ఇంకా ఎక్స్ట్రా కట్టింది, అక్కడ ఎవరు రావడానికి వీల్లేదంటాం. సౌదీ అరేబియా ఏమైనా తీసుకుందా? ఎవరిని ఒక్కడిని తీసుకుందా? ఎవరిని తీసుకోలేదే. అంటే వీళ్ళు తూతు మంత్రంగా బయట చెప్పడమే కానీ నిజంగా చూస్తే వాళ్ళు ఇటువంటి శక్తులు అక్కడ ఉండాలి, ఇజ్రాయెల్ ని జూస్ చంపుతూ ఉండాలి అని వాళ్ళందరూ కోరుకుంటున్నారు. సో కాబట్టి యాంటీ సెమిటిజం అన్నది మత ప్రేరణతోనే జరుగుతోంది. ఇరాన్ యొక్క ఆలోచన దృక్పథం అంతా అంతే. ఈరోజు ఎందుకు పాకిస్తాన్ ఇరాన్ సమర్థిస్తోంది? ఇదేమో సున్నీ దేశం, అదేమో షియా దేశం. ఎందుకు కనీసం మాట వరుసకైనా వాళ్ళు ఎందుకు సమర్థనిస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు ఒక మతపరమైన హోలీ వార్ చేస్తున్నారు కాబట్టి మనం సమర్థించాలి అన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందో పక్కన పెడదాం. పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తే దమ్ముందా లేదా పక్కన పెడదాం. అంటే మనం పాకిస్తాన్కి ప్రభుత్వం అని అనుకోవటం అవసరం లేదండి. అది ఉగ్రమూకలు నివసిస్తున్న ప్రాంతం అంతే. అదొక దేశంగా మనం, అదొక భావన మాత్రమే. దాని దేశంగా మనం అసలు దాన్ని పరిగణలోకే తీసుకోక్కర్లేదు. అంటే వాళ్ళు అఫీషియల్ ఏం చేస్తారో పక్కన పెడదాం. పాకిస్తాన్ ప్రజలలో ఉన్నటువంటి ఆలోచన, వాళ్ళు ఎందుకు ఆటోమేటిక్ ఇజ్రాయెల్ హేట్ చేస్తున్నారు? ఇజ్రాయెల్ వాళ్ళ రాక్షసులుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఇజ్రాయలీ ఫ్లాగ్లు వాళ్ళ మాస్క్ ముందర ఎందుకు పెట్టుకున్నా దాని మీద నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళు? డెత్ టు ఇజ్రాయెల్ అని ఎందుకు? ఈవెన్ మన దేశంలో హైదరాబాద్ లో మీకు ఎందుకు ఇజ్రాయెల్ ని బ్యాన్ చేయమని చెప్పేసి మనకు ఈవెన్ సీతాఫల్ మండి దగ్గర, కూడా దగ్గర అన్ని ఎందుకు పోస్టర్లు పెడుతున్నారు? సో దీని వెనకాల అర్థం చేసుకోవాలి ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది. మీకు అల్ బుఖారీ చదివి వినిపించాను, ఇలాంటివి ఇంకా 20 ఉన్నాయి, చాలా చదివి. ఫైనల్ గా ఒకసారి ప్రశాంత్ గారు కుడి ప్లీజ్ కంక్లూడ్ అండి. అంటే ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో ఇజ్రాయెల్ మీద కనపడని ఒక ప్రేమ ఉందండి. అంటే జాతీయవాదానికి సంబంధించి మాట్లాడే వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. దేశంలో భిన్న స్వరాలు ఉంటాయి. జాతీయవాదులు ఎక్కువ మంది ప్రేమించే దేశం ఇజ్రాయెల్. ఇందాక వారు అన్నట్టు కరెక్ట్గా 1,00,00,000 మంది, 1,30,00,000 మంది కూడా, అంటే కరెక్ట్గా మనకు హైదరాబాద్లో ఒక డివిజన్లో ఉండే ప్రజల సంఖ్య అది. వాళ్ళు ఇవాళ ప్రపంచంలోని అన్ని రంగాల్లో ఎక్సెల్ అయి ఉన్నారు. అటువంటి ఎక్సెల్ అయ్యి ప్రపంచంలో డెవలప్మెంట్ యాక్టివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ఇజ్రాయెల్ మీద ఒక 50కి పైగా ఇస్లామిక్ నేషన్స్ పగబట్టనే క్రమంలో ఇవాళ ఇందాక ఆయన గిరిధర్ గారు చెప్పారు, ప్రతి యుద్ధము గెలవాల్సిందే, గెలవకపోతే రేపొద్దున ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ ఉండదు. అవునా కదా? అవునండి. అది యాక్చువల్గా ఇది నాకౌట్ పరిస్థితి. అంటే ఎవ్రీ మ్యాచ్ ఇస్ ఏ నాకౌట్ అనమాట. ఇంకా మనం డూ ఆర్ డై సిచ్యువేషన్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన పరిస్థితి మొత్తం ఒక చిన్న కంక్లూజన్ లో తీసుకుంటే కనుక, ప్రజల్లో మైండ్ పెట్టి, ఏ దేశంలోనైనా ప్రజలైన అనేవాళ్ళు కొద్దిగా మైండ్ ఉపయోగించి వాళ్ళ యొక్క భావజాలాన్ని మనం ఎందుకు ఇది సార్ అన్నట్టుగా ఇప్పుడు ఇది మతతత్వం అయినటువంటి ప్రేరణతో కాకుండా మనసుతో ఆలోచిస్తే ఈ యుద్ధం అనేది అవుతుందండి. కానీ ఎప్పటి వరకు అయితే ఈ మనుషులు ఈ ప్రేరణ లేకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ టెర్రరిస్ట్ ఈ డబ్బులు తర్వాత వీళ్ళని, సార్ మీరు చిన్న విషయం చెప్తే కంక్లూడ్ చేస్తానండి నేను. ఒక్క యూదుని చంపితే $2,000 ఇస్తానంటే అంతమందిని చంపారు సార్ వాళ్ళు పాలస్తీనా నుంచి వచ్చి. ఒక యూదుడి ప్రాణం $2,000. వాళ్ళు చంపి దాన్ని ఒక పసిపిల్లోని ఇలా వీడియో తీసి చూపిస్తే వాడికి $3,000. వేర్ వీఆర్ గోయింగ్ అంటే 21st centuryలో మనం ఉన్నాము. ప్రతి మనిషి మీద మనిషి బాంబులు, బీటులు, తర్వాత మనం ఎన్ని మాట్లాడుతున్నాం సార్. మనం ఒక మనిషి చంపడానికి ఇంత గొప్ప ఇన్వెంటరీ మనం ఇన్వెస్ట్ చేసుకొని ప్రతి ఒక్క దేశం మీదకి వెళ్తుంది. కానీ ఒక ప్రాణం పోయే మనిషిని బతికించడానికి ఇజ్రాయేలీలు, మీరు చూశారు ఇజ్రాయెల్ దేశంలో ఫస్ట్ టైం హెడ్ తెగిపోయిన అతన్ని మళ్ళీ అతికించి వరల్డ్ లోనే ఫస్ట్ టైం ఆ కుర్రోడు ఇంకా ఇప్పుడు జెరూసలంలో బతికే ఉన్నాడు.
వాళ్ళ యొక్క సజీవంగా ఎలా అయితే టెక్నాలజీని ఇంప్రూవ్ చేసి ప్రపంచానికి ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారో, వీళ్ళందరూ కనుక ఒక్కసారి మనసుతో ఆలోచిస్తే, ఐదర్ ముస్లిం, క్రిస్టియన్, హిందూ ఎన్ని పక్కన పెట్టండి, మన ఇండియా గొప్పతనం గురించి చెప్పాలంటే అండి, సార్ చెప్పినట్టుగా అన్ని యూరోపియన్ కంట్రీస్ దేశాలు మొత్తం అందరిని వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ పొడిచి ఎక్కడ పడితే అక్కడ చంపిన మన ఇండియాలో మాత్రమే యూదులు చాలా చక్కగా అభిమానించు, అంటే మనలో ఒక్కళ్ళలాగా ఉండి వాళ్ళని ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉన్న ఏకైక దేశం భారతదేశం. అందుకే మీరు అన్నట్టుగా మనకు కలిగే ప్రేమ ఏంటంటే, మన సైనికులు ఇజ్రాయెల్ తరపున ఇక్కడ పోరాడినందుకు హైఫా సిటీలో ఇప్పటికీ మన సైనికుల సమాధులు ఉన్నాయి. వాళ్ళ పిల్లలకి మన పేర్లు పెట్టుకుంటున్నారు. ఎక్సలెంట్ అండి. అమిత్ అని, సురేష్ అని, వెంకటేశ్వర గారు అని, సుబ్బారావు గారు, ఈ పేర్లే ఉంటాయండి కొన్ని హైఫాలో ఉన్నటువంటి పిల్లలకి. ఆ టైంలో ఉన్న వాళ్ళందరికీ యూ డోంట్ బిలీవ్ దట్. అసలు మీరు చెప్తుంటేనే ఖచ్చితంగా విజిట్ చేయాలి అని అనిపించే విధంగా ఉంది. అంటే రోమాంచితమవుతుందంటారు ఇందా, గూస్ బంప్స్ వర్డ్స్. సటన్లీ పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఖచ్చితంగా ఇజ్రాయెల్ నిలిచి గెలుస్తుంది, తప్పకుండా రండి, నేను నిలిచి గెలుస్తుంది తప్పనిసరిగా. అంటే నాకు ఇన్ఫ్యాక్ట్ అంటే అపార్ట్ ఫ్రమ్ ద డిబేట్ నేను ఖచ్చితంగా ఇజ్రాయెల్ విజిట్ చేసి తీరాలని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూడాలి